ఏ రకంగా చూసినా ఇది గాలి వార్త అని రైట్. శ్రీనాథ్ చౌదరి గారు, ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ లో చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి విజయం చేశారు అని నేను అనుకోవట్లేదు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకు అవార్డు వచ్చిందంటే మా తిరుపతి మాజీ ఎంపీ గారు కూడా ఈ మధ్య చిరంజీవి గారు మళ్ళీ కాంగ్రెస్ లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. సో మరి ఉన్నారో లేదో అవన్నీ మనకు తెలియదు, వాళ్ళు చెప్పుకోవాలి అవన్నీ. అది రాజకీయాల్లో ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు కొంత రాష్ట్రపతులు కానీ లేదా వాళ్ళ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కూడా చర్చ జరుగుతుంది. చిరంజీవి గారు వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ భయపడేది ఏమి లేదు, భవిష్యత్తులో చెప్పినట్టు భయపడతాం అనే ఆలోచన లేదు. ఆల్రెడీ మేము గెలుపు డిసైడ్ అయిపోయాను, మేము గెలుస్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో అనుమానం ఏంటంటే మళ్ళా కూడా టీడీపీలో కూర్చొని వాయిస్ మాట్లాడు. ఎందుకంటే కింది స్థాయిలో జనసేన బీసీ సామాజిక వర్గం ప్లస్ ఎస్టీ ఎస్సీలు ఒక రకమైన వ్యతిరేకత రావడంతో ఖచ్చితంగా పోలరైజేషన్ జనసేన వైపు మారుతుందనే ఆలోచనతో ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఆయనకి ఇవ్వటం వల్ల కాపులు మా వైపు కూడా వస్తారేమో అని ఒక ఎత్తుగడ ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కంపల్సరీ నేను ఖచ్చితంగా ఒక రాజ్యసభ ఇస్తాను, మీరు ఎవరు నిలబెట్టుకోండి అని ఆఫర్ కూడా ఇవ్వచ్చు. అవి 2 యాంగిల్ చూడొచ్చు. సో మేమైతే తెలుగుదేశం పార్టీగా స్పష్టంగా చేసినట్టున్నారు కదా. సో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చాలా మీరు అన్నట్టు చాలా పోలరైజేషన్ మారుతుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా గడ్డు కొట్టేందుకు అవకాశం ఉంటుందని ఆలోచనతో ఒక ఎత్తుగా అది రాజకీయ ఎత్తుగా తప్పేం, రాజకీయ పార్టీలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గెలవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు చేసుకుంటే తప్పేం కాదు కదా. సక్సెస్ఫుల్ ఫార్మల్ గా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఏమి మాట్లాడిన రివర్స్ స్టాండింగ్ లో వస్తున్నాయి, ఏ తాడు పట్టుకున్నా బాగైపోతుంది. ఆ విధంగా ఈరోజు ముందొస్తే వీళ్ళందరినీ సీట్లు మార్చడం వల్ల ఇప్పుడు రాజ్యసభ సీట్లు తల్లపోయింది. మేము కూడా ఎందుకు ఆ విషయాలు ఇప్పుడు చాలా మంది సీట్లు అనౌన్స్ చేయలేదు అవి చేయలేదు అంటే మాకు తెలుసు రాజ్యసభ సీట్లు ఎలక్షన్స్ వస్తున్నాయని తెలుసు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే కొంత సమయం ఉండడం వల్ల చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బెడ్చుకోవటకూడదు, వ్యూహాలు పెట్టకూడదు అనేసి అనుభవం నాయకులు వెయిట్ చేస్తారు. కాబట్టి రాష్ట్రంలో నాకు తెలిసి 2024లో మీరు అన్నట్టు బీసీ సామాజిక వర్గానికి చేర్చడానికి ఒక పార్టీ, కాపు సామాజిక వర్గం చేర్చడానికి ఒక పార్టీ, ఆల్రెడీ జాతీయ జనసేన పార్టీ ఇంకో పార్టీ, తర్వాత కాంగ్రెస్ ఈ మధ్యన శర్మిలా గారు వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ ఏదైతే 65 లక్షల నుండి క్రిస్టియన్ ఓట్లు ఇచ్చడానికి కోసం అవి టార్గెట్ చేయటం, ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొత్త మార్పులకి ఆంధ్ర రాష్ట్రంలో తెరలేస్తాం సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవకాశంగా పంచుకోవడానికి మేము కూడా వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. చిరంజీవి గారు వెళ్తారా వెళ్ళదని పక్కన పెడితే రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా రాజ్యసభ సీట్ గెలవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద సవాల్గా మారింది. దాన్ని ఎలా ఫేస్ చేస్తారనేది చూడాలి. తెలుగుదేశం పార్టీకి ఒక నిలబెట్టి గెలిపించుకునే అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి.